నేను ఇప్పుడే షేర్స్ కొన్నా. నేను కొన్న వెంటనే మార్కెట్ కిందకొచ్చేసింది. ఇంకా కిందకెళ్ళిపోతుందేమో అని భయంతో నేను సెల్ చేసేసా. చేసిన వెంటనే మార్కెట్ పైకెళ్ళిపోయింది. ఇలా మీకు కూడా జరిగిందా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మార్కెట్ గురించి వెరీ బేసిక్‌గా అండర్‌స్టాండింగ్ చేసుకుందాం. బేసిక్ విషయాలు తెలుసుకుందాం. ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ ఫ్లక్చుయేట్ అవ్వడం కామన్. మార్కెట్ పైకి మూవ్ అవ్వడం, కిందకి మూవ్ అవ్వడం కామన్. మనం పేషెన్స్‌గా ఉండాలి. మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి. అంతేకాకుండా మార్కెట్ లొడ్లోకి వెళ్ళిపోయింది అనే భయంతో అప్పుడే సెల్ చేసేయడం, ఇలాంటివన్నీ చేయకూడదు. నువ్వు ఒక దగ్గర ఎంట్రీ తీసుకున్నావు అంటే నీకు అక్కడ ప్రాఫిట్స్ దొరుకుతాయి అనే ఉద్దేశంతో ఎంట్రీ తీసుకొని ఉంటావు. నువ్వు తీసుకున్న ఎంట్రీ కరెక్ట్. అలానే మార్కెట్ కూడా నువ్వు అనుకున్న డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది అంటే ఇంకా కొన్ని లాట్స్ యాడ్ చేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకో. నువ్వు ఎంట్రీ తీసుకున్నావు, మార్కెట్ నువ్వు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళట్లేదు అంటే నీ ఎంట్రీ రాంగ్ అని తెలుసుకొని ఒక అడుగు వెనక్కి వేసేసి ఎగ్జిట్ అయిపోవాలి. లేదు కిందకు వచ్చింది యావరేజ్ చేద్దాం అనుకొని ఇంకా కొన్ని లాట్స్ యాడ్ చేసావంటే అది ఇంకా కిందికి వెళ్ళిపోతుంది. నీకు ఫుల్ లాస్ అదొక్క ట్రేడ్లోనే వస్తుంది. నువ్వు ఎన్నో ట్రేడ్స్ చేసి సంపాదించిన డబ్బులు మొత్తం ఒకే ట్రేడ్లో మాయమైపోతుంది. ఇదే ప్రాఫిటబుల్ ట్రేడర్కి, లూజింగ్ ట్రేడర్స్కి ఉండే బిగ్ డిఫరెన్స్. నువ్వు యావరేజ్ చేయడానికి ఎప్పుడు ట్రై చేయాలంటే నీకు హై కాన్ఫిడెన్స్ ఉంది, మార్కెట్ మళ్ళీ పైకి పోతుంది, హై కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే యావరేజ్ చేయడానికి ట్రై చేయాలి. అంతేకాని అది కిందకు వచ్చింది మళ్ళీ కొనాలని కొనేసి ఎక్కువ లాట్స్ యాడ్ చేసావు అనుకో, అది ఇంకా కిందికి వెళ్ళిపోతుంది. నీకు ఫుల్ లాస్ ఒక ట్రేడ్లోనే వచ్చేస్తుంది. నీ క్యాపిటల్ మొత్తం వ్యానిష్ అయిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మార్కెట్ నీ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు ఇంకా కొన్ని లాట్స్ యాడ్ చేసుకునేసి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మార్కెట్ రివర్స్ అయింది, మన డైరెక్షన్లో లేదన్నప్పుడు ఒక స్టెప్ బ్యాక్ వేసేసి ఎగ్జిట్ అవ్వండి. అంతేగాని మార్కెట్ మళ్ళా పైకి పోద్దేమో అని అనుకునేసి హోల్డ్ చేసేసి ఫుల్ లాసెస్ని బేర్ చేయకండి. అలానే మీరు ఎప్పుడైనా బీటీఎస్టీ కాల్స్ తీసుకుంటే మోస్ట్లీ 9:15కి అవి గ్యాప్ అప్ అవ్వడం, మ్యాక్సిమం పాయింట్ని రీచ్ అవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ అక్కడే సెల్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే మార్కెట్ ఇంకా అక్కడి నుంచి పైకి మూవ్ అవుతుంది అంటే స్టాప్ లాస్ని వెనకాలే ట్రైల్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు అప్పుడు బిగ్ మొమెంటమ్ని క్యాప్చర్ చేయొచ్చు. స్టాప్ లాస్ని వెనకాలే ట్రైల్ చేయండి, బిగ్ మొమెంటమ్ని క్యాప్చర్ చేయొచ్చు. అలానే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు లేట్ ఎంట్రీస్ తీసుకోవద్దండి. ఒకసారి ఛాన్స్ మిస్ అయ్యారా వదిలేయండి. ఈ ట్రేడ్ కాకపోతే ఇంకో ట్రేడ్ సక్సెస్ అవుద్ది, ఆ ట్రేడ్ని క్యాప్చర్ చేయొచ్చు. అది ఈ ట్రేడ్ మిస్ అయిపోయింది, మనం ఇంకా పైకి పోద్దేమో అని లేట్గా ఎంట్రీ తీసుకున్నారో అది మళ్ళీ కిందకి వచ్చే ఛాన్సెస్ హైగా ఉంటాయి, మీ క్యాపిటల్ లాస్ అవుతారు. కానీ ఎప్పుడైనా లేట్ ఎంట్రీస్ని అవాయిడ్ చేయండి. కానీ ఈ ఎంట్రీ కాదా ఇంకో ట్రేడ్, మనకి ఇంకా మార్కెట్లో ఎన్నో ఛాన్సెస్ ఉన్నాయి. మన దగ్గర క్యాపిటల్ నుండి, మన కాన్ఫిడెన్స్ నుండి కరెక్ట్గా ట్రేడ్ చేసామంటే మనం క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు కూడా మీ క్యాపిటల్ని సేఫ్గా పెట్టుకోండి. మీ ఎమోషన్స్ని మెయిన్ కంట్రోల్ చేసుకోండి. మీ దగ్గర ఉండే క్యాపిటల్ని డివైడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు ఆప్షన్ ట్రేడ్స్ మాత్రమే కాదు, స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. మీ క్యాపిటల్ని సేఫ్గా పెట్టుకోండి. మీరు స్టాక్స్లో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారంటే మీకు వచ్చే లాసెస్ మోస్ట్లీ తక్కువగానే ఉంటాయి, ప్రాఫిట్స్ కానీ డీసెంట్గా వస్తాయి. ఓకేనా, మీరు బిగినర్ ట్రేడర్ అయితే స్టాక్స్లో షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోండి, డీసెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి, క్యాపిటల్ని సేఫ్గా పెట్టుకోండి. మా స్టాక్స్ ఛానల్ ఉంది. మా స్టాక్స్ ఛానల్లో డైలీ 3:20 ఆ టైంలో రేపటి కోసం స్టాక్స్ చెప్తాం. అంటే ఇవాళ బై చేసుకోవాలి, 3:20 ఆ టైంలో చెప్తాం. అప్పుడు బై చేసుకుంటే రేపు మోస్ట్లీ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఈ రేపు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్రేక్అవుట్ అయిన తర్వాత మేము చెప్తాం. ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి, డీసెంట్ ప్రాఫిట్ జనరేట్ చేసుకోవచ్చు. మా స్టాక్స్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఈ క్యాపిటల్ని సేఫ్గా పెట్టుకోండి. ఇందులో చాలామంది వేరే వాళ్ళు చెప్పే ట్రేడ్స్ తీసుకొని చేస్తూ ఉంటారు, టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో అలా. అయినా ప్రాఫిట్స్ జనరేట్ చేయలేకపోతారు. నేను ఇండిపెండెంట్ ట్రేడర్ అవ్వాలి, స్టాక్ మార్కెట్ గురించి బేసిక్స్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు నన్ను టెలిగ్రామ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. నా దగ్గర ఇండియాలో ఉండే టాప్ అకాడమిక్ కోర్సెస్ ఉన్నాయి. ఓకేనా, వాటిని బై చేసుకోండి. ట్రేడింగ్ గురించి బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు తెలుసుకోండి. నేను మీకు ఈ టాప్ ట్రేడింగ్ అకాడమిక్ కోర్సెస్ ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అంటే, ఎవడో చెప్పే కాల్స్ని మనం గుడ్డిగా ఇన్వెస్ట్ చేస్తూ 50K 60K వరకు ఇన్వెస్ట్ చేస్తాం. ఓకేనా, ఎందుకు ఇన్వెస్ట్ చేస్తామో తెలియదు, వాడు పైకి పోద్ది అంటాడు అనగానే 50K 60K పెట్టేసి ట్రేడ్లోకి దిగేస్తాం. మీరు ఈ ట్రేడింగ్ కోర్సెస్ని నేర్చుకున్నారు అంటే మీకై మీరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మీరే ప్రాఫిటబుల్ ట్రేడర్గా మారవచ్చు.
అందుకనే మేము ఈ కోర్సెస్ని ప్రతి ఒక్కరూ అఫోర్డ్ చేయగలిగే ప్రైస్లోనే పెట్టాం. స్టార్టింగ్ 1299 నుంచి పెట్టాం. ప్రతి ఒక్కరూ అఫోర్డ్ చేయగలిగే ప్రైస్ ఇది. ఓకేనా? మీరు 50K 60K ఎవరెవరో చెప్తుంటే ఇన్వెస్ట్ చేస్తారు. నేర్చుకోవడానికి 1300 పెట్టేదానికి ఆలోచిస్తాం ఎక్కువగా. ఎందుకంటే మనకి అక్కడ ప్రాఫిట్ ఖచ్చితంగా వస్తుందో రాదో తెలియకపోయినా ఎవడో చెప్తుంటే గుడ్డిగా నమ్మేస్తాం. అదే నేర్చుకో కోర్సెస్ ఉన్నాయి 1300 అంటే మనం అఫోర్డ్ చేయడానికి ఎన్నోసార్లు ఆలోచిస్తాం. ఇలానే మనం వెనకబడిపోవడం. కానీ మనపై మనం కాన్ఫిడెన్స్ పెట్టుకొని నేర్చుకోవాలనుకునే వాళ్ళు కోర్సెస్ని బై చేసుకోండి, నేర్చుకోండి. కానీ నా దగ్గర ఉండేవన్నీ ఇండియాలో కల్లా టాప్ అకాడమిక్ కోర్సెస్. ఓకేనా? స్కాల్పింగ్, మొమెంటమ్ ట్రేడింగ్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ప్రతి ఒక్క ట్రేడింగ్ కోర్సెస్ ఉన్నాయి. మీరు దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో చెప్పండి, నేను వాటి గురించి బెస్ట్ అకాడమిక్ కోర్సెస్ మీకు పెడతా. మీకు వాటిలో ఏవి నచ్చుతాయో, ఏవైతే అండర్స్టాండింగ్గా ఉంటాయో వాటిని తీసుకోండి. ఓకే? అలానే ఎవరైనా మన ఛానల్కి కొత్త అయి ఉంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మేము తీసుకునే ట్రేడ్స్ అక్కడ ఫ్రీగా ఇస్తుంటాం. ఆప్షన్ ట్రేడ్స్ అలానే స్టాక్స్ ట్రేడ్స్ ఫ్రీగా ఇస్తుంటాం. అక్కడ జాయిన్ అవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనతోనే ఉండండి. టెలిగ్రామ్లో మనం న్యూస్ పోస్ట్ చేస్తూ ఉంటాం. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా న్యూసెస్ పోస్ట్ చేస్తూ ఉంటాం. డైలీ న్యూసెస్ ఫాలో అవ్వండి. మార్కెట్ గురించి నేర్చుకోండి, ఎర్న్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, లేదా టెలిగ్రామ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. కామెంట్ చేయండి, మోస్ట్లీ నేను రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.